సరిగ్గా ఉండాలి. మేమందరూ సరిగ్గా సరిగ్గు ప్రార్థన. అందరు కళ్ళు మూసుకోవాలి, చూడొద్దు, కళ్ళు తెరిచి. డేవిడ్ నువ్వు చూడు, మీ చెల్లి చేస్తుంది. నువ్వు ప్రార్థన. కళ్ళు మూసుకున్నాను. ప్రార్థన. కృపాప్రేమ తండ్రి, దేవాన్ని చెల్లించుకుంటున్నాం తండ్రి. మహానతుడు, మహాగణుడైన దేవుడు తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవాన్ని నాయుడు రీతిగా ఉంటున్న గొప్ప దేవుడు సర్వాధికారైన దేవుడు తండ్రి, సర్వ సృష్టికర్తమైన గొప్ప దేవుడు అనందుకే ప్రభావానికి ఎంతో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా జ్ఞాపకం చేసుకోండి, పైకి మోకరించి ప్రభావానికి ఎంతో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. జ్ఞాపకం చేసుకుంటూ చిన్న చిన్న బిడ్డలు నాకు చెల్లిస్తున్నాను. ఎవరు మిస్సనికి రాలేకపోతున్నారు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభావ సహాయం ఇచ్చి పాడే పాటలు మీరు తోడుగా ఉండండి. వారి ద్వారా చిన్న బిడ్డలతో మీరు మాట్లాడండి. అల్లరి చేయకుండా మీ సన్నిధిలో భయంతో భక్తితో ప్రభావ చిన్న బిడ్డలు ఉండగలటి జ్ఞానాలకు చూపించండి. చిన్న బిడ్డలైన వారిని మీరు దీవించని ఆశీర్వదించమని దేవా మీరు జ్ఞాపకం చేసుకొని వారు అల్లరి చేయకుండా సహాయపడుతున్నామని మీరు చూపిస్తున్నాము. స్తుతించి ప్రార్థించండి తండ్రి. ఆమె. సరే కూర్చోవాలి. ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలి? మోకరించాలి. అర్థమైందా? కళ్ళు మూసుకోవాలి. చేతులు ఏం చేయాలి? ఇట్లా జోడించాలి. కళ్ళు తెచ్చి చూడకూడదు. అర్థమైంది? సరే కూర్చోవాలి. కూర్చోవాలి. స్తుతులు పాడదాం. స్తుతులు పాడేదాం. దేవుడి పాడాలి. పాడవాలి. స్తుతులు పాడేదాం యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు. స్తుతులు పాడేదాం యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు. మరణము జయించిన యేసు ప్రభువును ఆరాధించి పూజిద్దుము. రారాజును ప్లేస్ నిల్చోండి. ప్లేస్ నిల్చోండి. పాడేదాం యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు. పాడేదాం యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు. మరణము జయించిన యేసు ప్రభువును ఆరాధించి పూజిద్దుము. రారాజును మరణము జయించిన యేసు ప్రభువును ఆరాధించి పూజిద్దుము. రారాజును స్తుతులు పాడేదాం యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు. స్తుతి ఆరాధన పైకి పడుతుంది. సరేనా? జూడి చిన్న పిల్ల చేసింది, దేవుడు పెళ్లి చేసింది, కూడా చేయాలి. సరేనా? వెరీ గుడ్. ఇది పడు. సరేనా? స్తుతి ఆరాధన పైకి. స్తుతి ఆరాధన పైకి. స్తుతి ఆరాధన పైకెళ్ళును. ఆశీర్వాదము కిందికి వచ్చును. స్తుతి ఆరాధన పైకెళ్ళును. ఆశీర్వాదము కిందికి వచ్చును. మన ప్రభు యేసు గొప్ప దేవుడు, మనలను ఎంతో ప్రేమించెను. మన ప్రభు యేసు గొప్ప దేవుడు, మనలను ఎంతో ప్రేమించెను.
స్తుతించెను. హల్లెలూ హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా. కళ్ళు చూడబడనా అందరూ. నా కళ్ళు చెవులు ముక్కు నోరు యేసు కోసమే, నా చేతులు కాలు దేహమంతా యేసు కోసమే. పడదు. నా కళ్ళు చెవులు ముక్కు నోరు యేసు కోసమే. నా కళ్ళు చెవులు ముక్కు నోరు యేసు. ఇక్కడ చూడాలి మీరు. నా చేతులు కాలు దేహమంతా యేసు కోసమే. పరిశుద్ధత నాకీయుమా, పాటలు పాడి నాట్యమాడేదా. పరిశుద్ధత నాకీయుమా, పాటలు పాడి నాట్యమాడేదా. పిప్పి 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 డుమ్ 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 లా 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 లా. పిప్పి 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 డుమ్ 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 లా 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 లా. బంగ బంగ. గోపాల. నా చిన్ని కళ్ళతో ఇక్కడ చూపించండి. నా చిన్ని కళ్ళతో నా యేసు రాజుని చూచెదా. చూపియాలి. నా చిన్ని కళ్ళతో నా యేసు రాజుని చూచెదా. నా చిన్ని చేతులతో యేసు రాజుని. ఎందుకు ఎక్కడికి చెల్లికి సరేనా. చెల్లికి నా చిన్ని కళ్ళతో చూడండి. నా చిన్ని నా యేసు రాజుని చూచెదా. నా చిన్ని చేతులతో నా యేసు రాజుని అందరికి చూపెదా. నా చిన్ని కాళ్ళతో నా యేసు రాజుని మార్గంలో నడిచెదా. లల్లాలలల్లా లల్లాలలల్లా. పాడవా. నా చిన్ని కళ్ళతో నా యేసు రాజుని తాకడనే చూచెదా. అందరా ఏం చేస్తున్నాను? పాట పాడాలి. నాలుగు బంచి పడుతుంది. సరేనా. నీకు చాక్లెట్ నువ్వు కూడా పడుతుంది కదా. ఎవరు పాడితే వాళ్ళకి చాక్లెట్ సరిపడదు. నా చిన్ని కళ్ళతో నా యేసు రాజుని అందరికి నా చిన్ని కళ్ళతో నా యేసు రాజుని రాకడని చూచెదా. లల్లాలలల్లా లల్లాలలల్లా లాలాలా. నా చిన్ని చేతులతో నా యేసు రాజుని అందరికి చూపేదా. నా చిన్ని చేతులతో నా యేసు రాజుని అందరికి చూపేదా. లల్లాలలల్లా లల్లాలలల్లా లాలాలా. నా చిన్ని కళ్ళతో నా యేసు రాజుని మార్గములో నడిచెదా. లల్లాలలల్లా లల్లాలలల్లా లాలాలా లల్లాలలల్లా లల్లాలలల్లా లాలాలా.
చక్కని పాపం సరేనా? చక్కని పాపం పడదా? చక్కని పాపో నీవై చూపిలా, చక్కని పాపో నీవైనా, చక్కని బాబు నీవైనా, యేసయ్య కోరే చక్కని మనసు నీకుందా? అది పాపం లేక పవిత్రమై నీలో ఉందా? అది పాపం లేక పవిత్రమై నీలో ఉందా? దీన మనసునే కోరాడు, దీనుల చెంతే ఉంటాడు. పడదు. దీన మనసునే కోరాడు, దీనుల చెంతే ఉంటాడు. బలిష్టమైన తన హస్తముతో తగిన వేళ హెచ్చిస్తాడు. బలిష్టమైన తన హస్తముతో తగిన వేళ హెచ్చిస్తాడు. చక్కని పాపో నీవైనా, చక్కని బాబు నీవైనా, యేసయ్య కోరే చక్కని మనసు నీకుందా? అది పాపం లేక పవిత్రమై నీలో ఉందా? అది పాపము లేక పవిత్రమై నీలో ఉందా? కారండి చిన్నపిల్లలు సరేనా? పాడాలి, పాడాలి. ఇది చూడ, ఇక్కడ చూడ. కారండి చిన్న పిల్లలారా, మన ప్రియ యేసు మాట్లాడను. చూడ, పిలిచాలి. పిలుస్తాం కదా మనం, ఎట్లా పిలుస్తాం? ఇట్లా పిలుస్తాం కదా, ఇట్లా పిలిచాలి సరేనా? కారండి చిన్న పిల్లలారా, మన ప్రియ యేసుతో మాట్లాడను. కలసి రండి, కలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. తీసుకులా, కలసి రండి, కలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. కలసి రండి, కలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. ప్రేమతో యేసు పిలుచుచుండే, వాద్యములతో పాడుచు వెళ్ళెదం. ప్రేమతో యేసు పిలుచుచుండే, వాద్యములతో పాడుచు వెళ్ళెదం. కలసి రండి, రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. కలసి రండి, కలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. బైబిలు చూపించాలి మీరు. బైబిలు యేసు నాకు ప్రియము, పాడుగా దానిని వినేదాము. బైబిలు యేసు నాకు ప్రియము, పాడుగా దానిని వినేదాము. కలసి రండి, కలసి రండి, మన ప్రియ యేసు మాట్లాడను. యేసెన్నడు కలహించలే, యేసెన్నడు కలహించలేదు, మనమెవరితో కలహించరాదు. యేసెన్నడు కలహించలేదు, మనమెవరితో కలహించరాదు. కలసి రండి, కలసి రండి, మన ప్రియ యేసుతో. ఫోన్ జరగాల ప్రస్తుతం. ప్రియ యేసు తెచ్చెను మన కొరకై, చూడుము ఎన్నో దీవెనలు. ప్రియ యేసు తెచ్చెను మన కొరకై, చూడుము ఎన్నో దీవెనలు. కలసి రండి, కలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను.
फोन बटन सर गुस्सा కనబడుతుంది కనబడుతున్నది. ఇది ఏంటంటే రెండే రెండు మార్గములు. ఏ మార్గం ఇది? రెండే రెండు మార్గాలు. అర్థమైందా? ఏంది చెప్పండి? రెండే మార్గాలు. ఒకటి విశాలమైన మార్గం. ఏ మార్గము? విశాలమైన మార్గం అంటే చాలా పెద్ద మార్గం అన్నమాట. మనం చూస్తాం కదా, ఒక చోట రోడ్డు చాలా పెద్దగా ఉంటుంది కదా, చూసారు మీరు ఎప్పుడన్నా? చూసారా? రోడ్డు చాలా పెద్దగా ఉంటుంది. కొన్ని చోట్ల ఎట్లుంటుంది? చిన్నదిగా ఉంటుంది కదా, చిన్నదిగా ఉంటుంది అన్నమాట. అంటే రెండే రెండు మార్గాలు. ఒకటి విశాలమైన మార్గం, ఒకటి చిన్న ఇరుకు మార్గం. విశాల మార్గంలో ఇక్కడ కనపడుతుంది చూడండి. ఏ మార్గం అంట? విశాలమైన మార్గం అన్నమాట. ఏంటంటే ఇక్కడ ఇక్కడ కనపడుతుందా మీకు? ఇది చాలా పెద్ద మార్గం. ఈ మార్గంలో చాలా మంది వెళ్తున్నారంట. ఏ మార్గంలో? విశాలమైన మార్గంలో, పెద్ద మార్గంలో చాలా మంది వెళ్తున్నారు. ఇక్కడ ఒక మార్గం ఉంది, కనపడుతుందా మీకు? ఇక్కడ ఇక్కడ ఒక మార్గము ఉంది. ఇది చిన్న దారి. ఇదంతా చిన్న బొమ్మ కనపడుతుంది. ఒకటి ఇక్కడ చూడాలి మీరు. ఒకటి విశాలమైన మార్గము, ఇంకొకటి చిన్న ఇరుకు మార్గం. విశాలమైన మార్గంలో చాలా మంది వెళ్తున్నారంట. ఇరుకు మార్గంలో కొంతమందే వెళ్తున్నారు. మనం విశాలమైన మార్గంలో వెళ్తామా? ఇరుకుగా ఉన్న మార్గంలో వెళ్తామా? విశాలంగా ఉన్న మార్గంలో వెళ్తాం కదా, చెప్పండి. ఎక్కడ వెళ్తాం మనము? ఎక్కడ వెడల్పుగా పెద్ద దారిగా ఉంటుంది, దాంట్లో వెళ్తాం. చిన్న దారిలో పోతామా? పోం కదా. ఎందుకు అంటే చిన్న మార్గంలో తొందర రావాలి, మనకు తొందర రావాలి. ఇరుకు మార్గంలో పోము. ఎందుకంటే అక్కడ నడవటానికి సరిగా ఉండదని ఏం చేస్తాం మనం? వెళ్ళడానికి ఇష్టపడ. వేరే గుర్తు వచ్చింది కదా. అప్పుడు కొంతమంది చాలా మంది ఎటు వెళ్తున్నారంట? ఇరుకు మార్గం, విశాలమైన మార్గంలో వెళ్తున్నారంట. విశాలమైన మార్గంలో ఎవరెవరు వెళ్తారు అంటే తాగేవాళ్ళు, దొంగతనం చేసేవాళ్ళు, ఇక్కడేనా మీరు అబద్ధాలు చెప్పేవాళ్ళు, ఇంకా చెడ్డ మాటలు మాట్లాడేవాళ్ళు, ఇంకా నరహంతకులు, ఇంకా చాలా మంది ఎట్లా వెళ్తారు? విశాలమైన మార్గంలో వెళ్తారు. ఎందుకు అంటే అక్కడ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వెళ్తారనమాట. ఏం చేస్తారంట? విశాలమైన మార్గంలో ఇక్కడ చూడాలి. విశాలమైన మార్గంలో అందరూ కూడా వెళ్తారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వారు వెళ్తారు. వాళ్ళకు విశాలమైన మార్గంలో వెళ్ళే వాళ్ళు రాను. విశాలమైన మార్గంలో వెళ్ళేవాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఇక్కడ ఏముంది చెప్తారు మీరు? ఇక్కడ ఏముంది? ఇక్కడ ఏముంది? ఇక్కడ చూడాలి మీరు. ఇక్కడ ఏముంది చెప్పండి? అగ్ని మండుతా ఉంది కదా. చూడాలి ఇక్కడ మీరు.
ఇక్కడ ఏముందంట, ఇక్కడ అగ్ని మండుతా ఉంది. ఈ విశాలమైన మార్గంలో వెళ్ళే వాళ్ళు, తాగేవాళ్ళు, దొంగతనం చేసేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, నరహత్య చేసేవాళ్ళు, చెడ్డ మాటలు మాట్లాడేవాళ్ళు, చెడుగా ప్రవర్తించే వాళ్ళు అందరూ కూడా ఎక్కడికి వెళ్తారు? విశాలమైన మార్గంలో వారు వెళ్ళి వారి ఇష్టం వచ్చినట్టుగా తిని తాగి వారి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తారు. ఒకనొక దినమున వాళ్ళు చనిపోతారు. చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? ఇక్కడ ఏముంది? ఇక్కడ చూడాలి మీరు. ఇక్కడ ఏముంది? నరకంలో వేయబడతారు. అర్థమైందా? ప్రతి ఒక్క మనిషి కూడా ఏం కావాలి? ఏం కావాలి? కానొక దినమున చనిపోవాలి. అర్థమైందా? చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఒక దినం వచ్చినప్పుడు ఏం కావాలా? అందరూ కూడా చనిపోతారు. చిన్నపిల్లలు చనిపోతారు, తెలుసా మీకు? తెలుసా? చిన్నపిల్లలు కూడా చనిపోతారు, యవ్వనస్తులు చనిపోతారు, వృద్ధులైన వారు చనిపోతారు. అంటే మరణం అనేది అందరికీ వస్తుంది. ఇక్కడైనా మీరు, మరణం అనేది అందరికీ వస్తుంది. అయితే మనం ఏ దారిలో వెళ్ళాలా? విశాలమైన మార్గంలో మనం వెళితే మనము విశాలమైన మార్గంలో వెళితే మనం చనిపోతే మనం తీసుకొని ఎక్కడ వేయబడతాం? మనము ఎక్కడ వేయబడతాం? అగ్నిగుండంలో వేయబడతాం. అగ్నిగుండము అంటే చాలా పెద్దది. అక్కడ ఏం మండుతూ ఉంటుంది? అగ్ని ఎప్పుడు కూడా ఏమవుతూ ఉంటుంది? మండుతానే ఉంటుంది. చూసినారా మీరు? అగ్ని చూసినారా? మమ్మీ ఇంటి దగ్గర పొయ్యి పెట్టి కర్రలు పెట్టి చేస్తారు కదా, వంట చేస్తారు కదా, చూసినారు మీరు ఎప్పుడన్నా? అట్లనే పెద్ద అగ్నిగుండం ఉంటుంది. అది ఇక్కడ ఎట్లా కనపడుతుంది కదా? పొగలు మండుతా ఉందో లేదా? ఇక్కడ పెద్ద పెద్ద మంటలు వస్తున్నాయి, కనపడుతుంది మీకు? పెద్ద పెద్ద మంటలు వస్తాయి. ఆ మంటలో ఎవరు వేయబడతారంట? దొంగతనం చేసేవారు, అబద్ధం చెప్పేవారు, మోసం చేసేవారు, నరహత్య చేసేవారు, ఇంకా విగ్రహాలు పూజించేవాళ్ళు అందరూ కూడా ఇక్కడ వేయబడతారు. ఇక్కడ వేయబడతారంట, అగ్నిలో వేయబడతారు. అక్కడ కాలుతా ఉంటారు అనమాట. ఒక్కసారి తీసుకెళ్ళి, ఇప్పుడు మీరు మీ చేతిలో ఏమైనా ఉందనుకోండి, ఇక్కడ చూడాలి మీరు, రోజు ఇక్కడ చూడాలన్నా, ఇప్పుడు మీ దగ్గర ఏమైనా ఉందనుకోండి, అగ్నిలో వేస్తే కాలిపోతుంది కాలిపోతుంది కదా. ఇప్పుడు మనం ఒక పేపర్ తీసుకొని ఒక అగ్ని పొయ్యిలో వేస్తామని కాలిపోతుంది కదా, కనపడుతుంది మళ్ళా అది కనబడదు కదా. కాలిపోయి ఏమైపోతుంది? బూడిదైపోతుంది కదా. ఏదన్నా డబ్బా అనుకోండి, బాక్స్ అనుకోండి, వేస్తే ఏమైపోతుంది? కాలిపోతుంది. మళ్ళీ మనకు అది వస్తుందా? రాదు కదా. అది ఏమైపోతుంది? కాలిపోయి బూడిదైపోతుంది. ఏమి ఇంకా మనకి దొరకదు అనమాట. అర్థమైందా మీకు? అయితే మనము అగ్నిలో వేయబడితే ఏం కావాలంట? ఏం కాము? కాలిపోము. వినాలి, ఏం కాము? కాలుతానే ఉంటాం, కానీ మన ఆత్మ ఏం కాదు, ఎప్పటికీ అగ్నిలో కాలుతా ఉంటుంది. అయ్యో, కాలితే చెయ్యి నొప్పిస్తారా? చెయ్యి నొప్పిస్తారా? చెయ్యైనా కాలైనా ఒకవేళ మీరు ఏదైనా తెలియక నిప్పుబడింది అనుకోండి, ఏమవుతుంది? మంట కదా, నొప్పి, ఎంతో బాధన, మీకు ఎంతో బాధేస్తుంది అనమాట. మనం మందు పూసుకున్నా కూడా ఎట్లుంటది? మండుతానే ఉంటది. మా నొప్పి మంట అని ఏడుస్తారు కదా. అట్లనే మన ఆత్మ ఒకసారి తీసుకెళ్ళి అగ్నిలో పడిపోయినామంటే ఏం కామంటే మనము అందులో నుంచి ఎవరు కూడా మనల్ని బయటికి తీసుకుని రానమాట. ఎప్పుడు కాలుతానే ఉంటది. ఎన్ని రోజులు కాలాలా? ఇక్కడ చూడాలి మీరు, ఎన్ని రోజులు ఇక్కడే చూడాలి. వినా లేమో ఇక్కడ ఏం కావాలంట? ఎప్పటికి కూడా కాలుతానే ఉంటాం, మండుతానే ఉంటది. మనకి అక్కడ ఎవ్వరు కూడా సహాయం చేయరు. అర్థమైందా? ఇక్కడ ఏదైనా కాలింది అనుకోండి, చెవి కాలిందో, కాలు కాలిందో అంటే మనం తీసుకెళ్ళి ఏం చేస్తారు? హాస్పిటల్ చూస్తారు, మందు పూస్తారు కదా, ఆ నొప్పి తగ్గడానికి చూస్తారు. అయితే ఇక్కడ నరకంలో వేయబడితే మనకి ఎవరు కూడా ఏం చేయరు, సహాయము చేయరు. ఎవ్వరు కూడా మనల్ని బయటికి తీసుకురారు. అర్థమైందా మీకు? ఇక్కడ పడిపోతే ఏం చేయరు? చెప్పాలి మీరు. ఎవరు కూడా చెప్పండి. ఎవరు కూడా బయటికి తీసుకున్నామో, నేను కాలిపోతున్నా, నాకు నీళ్ళు దాహం వేస్తుంది అంటే ఎవరు కూడా మనకి ఏం చేయరంట? ఎవరు కూడా హెల్ప్ చేయరు. ఎవరు కూడా మన బయటికి ఏమయ్యారు? చాక్లెట్ కావాలి, అదే చాక్లెట్
సరే ఇక్కడ చూడు, నీకు అందరినీ కూడా ఇస్తారు ఇక్కడ చూడాలి. కొంచెం మనము ఒకసారి బిల్లని బట్టి మనం ఎవరు కూడా బయటికి తీసుకొని ఇది ఏంటంట అగ్ని గుండము. అర్థమైందా? ఇదే మార్గం, ఇది విశాలమైన మార్గం. విశాలమైన మార్గంలో వెళ్తే ఎక్కడ 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 వేయబడతాం మనం? అగ్నిలో వేయబడతాం. ఇంకొక మార్గం ఉంది. ఇంకొక మార్గం ఏ మార్గం? అది ఇరుకు మార్గం. ఏ మార్గం అంటే ఏలేమో ఇరుకు మార్గం. ఈ ఇరుకు మార్గం వెళ్ళే వాళ్ళు ఎవరు అంటే ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకుంటారో, ఎవరైతే ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేస్తారో. ఈరోజు ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తారా? ఏమో ఉదయం లేవగానే ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరు? లేవంగానే ఎవరు ప్రార్థన చేస్తారు? నువ్వు చేసినావా? నువ్వు కూడా చేసినావా? నువ్వు చేస్తున్నావా? నువ్వు చేయలేదా? నువ్వు చేసినావా? లేవగానే అబద్ధం చెప్తున్నా, నిజం చెప్తున్నా. చేసినావా? ఏం చేయాలి మనము? ఉదయం లేవంగానే ప్రార్థన. ఈ యొక్క ఇరుకు మార్గంలో వెళ్ళే వాళ్ళు ఎవరంటే ధ్యానం చేసి ప్రార్థన చేసుకుంటారు, బైబుల్ చదువుతారు. ఈ బైబుల్ కూడా చదవాలా? ఏం చదవాలా? మమ్మీని అడిగి ఏం చేయాలా? మమ్మీ నేను కూడా బైబుల్ చదువుతాను మమ్మీ, నాకు చెప్పు మమ్మీ, నేను పలుకుతా అని చెప్పాలి. సరేనా? మమ్మీ ఏం చేస్తాను? మమ్మీ చెప్పినప్పుడు మీరు ఏం చేయాలా? బైబిల్ పలకాలి. సరేనా? బైబిల్ పలకాల. బైబిల్ చదవడం అయిపోయినాక ప్రార్థన చేస్తారా? అట్లా చేస్తారా? అట్లా ఏసులో నమ్ముకునే పిల్లలు ఏం చేస్తారు? మమ్మీ ఉదయం లేసి బైబిల్ చదువుకుంటే చదువుకోదా? ప్రార్థన చేసుకుంటే చేసుకోదా? దేవుని పిల్లలు ఏం చేస్తారు? లేవగానే ప్రార్థన చేసుకుంటారు, బైబిల్ చదువుతారు కదా, దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తారు. దేవుని సన్నిధిలో ఏం చేస్తారంట? అందరి కొరకు ప్రార్థన చేస్తారు. ఈ మార్గంలో వెళ్ళే వాళ్ళు ఎక్కడికి వెళ్తారంట? ఈ మార్గం సరిపించు. ఈ మార్గంలో వెళ్ళే వాళ్ళు, ఇరుకు మార్గంలో వెళ్ళే వాళ్ళు ఎక్కడికి వెళ్తారంట? ఇక్కడ ఏముంది? దేవుని యొక్క రాజ్యము. ఇక్కడ ఏముంది అని చెప్పండి? ఇక్కడ ఏముంది? దేవుని యొక్క రాజ్యం. దేవుని రాజ్యం ఎలాంటిది అంటే బంగారుతో చేయబడింది. దేంతో చేయబడిందంట? బంగారుతో చేయబడింది. దేవుని పరలోక రాజ్యంలో ఏముందంట? బంగారు వీధులు అనమాట. ఇప్పుడు మన ఇంటి ముందు రోడ్డు ఉంటుంది కదా, ఏంతో ఉంటుంది? అది సిమెంట్తో ఉంటుంది కదా, లేదంటే మట్టితో ఉంటుంది. అయితే పరలోకంలో ఏ దాంతో ఉంటుందంట? బంగారుతో. ఆ మార్గము రోడ్డు అంతా ఎట్లుంటుందంట? బంగారుతో ఉంటుంది. అక్కడ ఇల్లులు దేవుని బిడ్డల కొరకే చేయబడిన ఇల్లులు ఎలాగుంటాయి? బంగారుతో చేయబడతాయి. ఎవరైతే యేసులో నమ్ముకొని ఆ దేవుని పని చేస్తారో, దేవుని యొక్క పని చేస్తారో, దేవుని యొక్క దేశంలో గురించి అనేకుల కొరకు ప్రార్థన చేస్తారో, ఇక్కడ ఉన్నారు మీరు ఏం చేస్తారు? అనేకులు ప్రార్థన చేస్తారు. ఎవరైతే అందరి కొరకు ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుని పని చేస్తారో, ఎవరైతే అనేకుల కొరకు యేసు ప్రభు గురించి చెప్తారో, వాళ్ళకి దేవుడు దేంతో కడతాడంటే ఇల్లు? దేంతో కడతాడు? బంగారుతోటి కడతాడు. దేంతో కడతాడు? బంగారుతోటి దేవుడు వారికి ఇల్లు కడతాడు. ఇంకా వాళ్ళకి ఏమి ఇస్తాడంటే బంగారు కిరీటము ఇస్తాడు. ఏ కిరీటం ఇస్తాడంట? బంగారు కిరీటం ఇస్తాడు. ఇంకా దాంట్లో రత్నాలు, ముత్యాలు అవన్నీ కూడా కిరీటంలో పెడతాడంట. ఎంత బాగుంటది చూస్తున్నారు మీరు? ఎప్పుడైనా కిరీటం చూస్తున్నారు? రాజులు పెట్టుకుంటారు కదా, అట్లా కిరీటం మీకు కావాలా వద్దా? మీకు కావాలా వద్దా? కావాలి కదా. అయితే మనము ఈ రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలంట? లేవంగానే ప్రార్థించాలి, ఇంకా బైబిల్ చదవాలి, అందరి కొరకు ప్రార్థన చేయాలి. అందరి కొరకు ఏం చేయాలా? ప్రార్థించాలి. మనము ఇతరులకు సహాయం చేయాలి. ఏం చేయాలా? ఇతరులకి సహాయము చేయాలి. ఎవరన్నా లేని వాళ్ళు ఉంటారు కదా, మనం వాళ్ళకి ఏం చేయాలా? హెల్ప్ చేయాలి. చేస్తారా మీరు? ఎప్పుడన్నా మీ స్కూల్లో చేస్తారా? ఒకవేళ మీ ఫ్రెండ్స్ పెన్ను లేదనుకోండి, మీ దగ్గర రెండు ఉంటే ఒకటి ఇస్తారా? ఇరా నువ్వు ఇస్తావా? ఇంకా మీరు అది ఇస్తారా? ఒకవేళ బట్టలు లేవనుకోండి, మన దగ్గర చాలా ఉంటాయి, మనం ఏం చేయాలా?
ఇతరులకి లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. అర్థమైందా మీకు? లేని వాళ్ళు చాలా మంది. వాళ్ళకి ఏం చేయాలి? మనం ఇవ్వాలి. అర్థమైందా? ఇంకేం చేయాలంటే ఎంతో మందికి ఏముండదు, ఆహారము. మీరు సైలెంట్ కూర్చోరు. కొంతమందికి ఏముండదు, ఆహారము ఉండదు. వాళ్ళకి మనం ఏం చేయాలా? మన దగ్గర ఏదైనా ఉంటే వాళ్ళకి ఇవ్వాలి. ఇస్తారా? పొట్టిగా చెప్పకూడదు, నిజంగానే ఇవ్వాలా. ఏం చేయాలా? పద్దాలు చెప్పదు, నిజంగానే లేని వాళ్ళకి ఆహారం లేకపోతే ఆహారం ఇవ్వాలి కదా. కట్టుకోవడానికి బట్టలు లేవనుకోండి, వాళ్ళకి ఏం చేయాలా? బట్టలు ఇవ్వాలి. అర్థమైందా? ఏదైతే లేవో అవి మనం ఏం చేయాలా? ఇవ్వాలి. అర్థమైందా? ఇంకేం చేయాలా? యేసు ప్రభు గురించి వాళ్ళకి తెలియదు అనుకో, మనం ఏం చేయాలా? యేసు ప్రభు గురించి చెప్పాలి. నువ్వు నాతో పాటి సండే స్కూల్కి వస్తావా అని మీ ఫ్రెండ్స్ ఏం చేయాలి? మీరు ఏం చేయాలా? పిలవాలి. పిలుస్తారు? పిలుస్తున్నారు ఎప్పుడు? పిలవలేదు. మరి ఏది మరి రాలేదే? మీ ఫ్రెండ్ ఆయన మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్స్ పిలిచాల. అర్థమైందా? మీ దగ్గరికి వచ్చి ఆడుకుంటారు కదా మీ ఇంటి దగ్గర, వాళ్ళని ఏం చేయాలా? పిలవాలి. సండే స్కూల్కి చర్చికి నువ్వు కూడా వస్తావా, నాతో పట్టుదా అని చెప్పేసి ఏం చేయాలా? మీతో పాటు వాళ్ళని తీసుకొని రావాలి. అర్థమైందా? మీతో పాటు ఏం చేయాలా? వాళ్ళని కూడా తీసుకొని రావాలి. వాళ్ళకు యేసు ప్రభు గురించి చెప్పాలి. అర్థమైందా? యేసు ప్రభు చెప్పాలి. మీరు ఏం చెప్పాలంటే, యేసు ప్రభు నిన్ను ఎంతగా ప్రేమించినాడు, నువ్వు కూడా రా దేవుని మందిరానికి, మా సండే స్కూల్ ఉంటుంది, పాటలు ఉంటాయి, స్టోరీ చెప్తుంది ఆంటీ అని చెప్పేసి వాళ్ళు ఏం చేయాలి? మీరు ఏం చేయాలా? తీసుకెళ్ళా పిలుస్తాను. ఫ్రెండ్స్ పిలిచిన రేపు వారిని పిలిచి ఏం చేయాలి? వాళ్ళ కోసము పిలిచాలా, వాళ్ళ కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వారు దేవుని ఇంటికి. అర్థమైందా? అలాంటి వారు ఎక్కడికి వెళ్తారంట? దేవుని రాజ్యానికి వెళ్తారు. ఇక్కడ మార్గం ఉంది చూడండి, ఇక్కడ ఈ మార్గం గుండా వెళ్ళాలి. ప్రతి ఆదివారం మనం ఎక్కడికి రావాలంటే, ప్రతి ఆదివారం మనం ఎక్కడికి రావాలా? ఇంట్లో ఉంటే ఆడుకోవాలా? ప్రతి సండే మనం ఎక్కడికి రావాలా? నేను ఆడుకుంటా మమ్మీ, నేను రాను నేను చెప్పకూడదు. అర్థమైందా? మమ్మీ కంటే ముందు మనం రెడీ కావాలి. అర్థమైందా? మమ్మీ ఈరోజు సండే కదా, మనము దేవుని మందిరానికి వెళ్దాం మమ్మీ, సండే స్కూల్కి వెళ్దాం మమ్మీ అని ఏం చేయాలి? దేవుని మందిరానికి రావాలా, సండే స్కూల్కి రావాలి. ఇంకేం చేయాలా? సండే స్కూల్కి వచ్చినాక ఆటలాడుకోవాలా? సండే స్కూల్లో ఆడుకోవాలా? ఏం చేయాలా? పాటలు పాడాలి కదా, పాటలు పాడాలి. అల్లరి చేస్తారా? ఏం చేయాలి మరి? అల్లరి చేయాలా? పాటలు పాడాలా? పాటలు పాడాలి. ఇంకా స్టోరీ వినాలి. ఏం వినాలా? స్టోరీ వినాలి. యేసు ఎందుకు వచ్చినాడు, ఏం చేస్తున్నాడు, అవన్నీ వినాలా వద్దా? వినాలా వద్దా? మనము వినాలా? రాని వాళ్ళకి చెప్పాలి. అర్థమైందా? రాని వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వారికి ఏం చేయాలా? చెప్పాలి. రాని వాళ్ళకి యేసు ప్రభు గురించి చెప్పాలి. చెప్తారు అట్లా? యేసు ప్రభు ఎందుకు వచ్చినాడు ఈ లోకానికి? మన పాపముల కొరకే వచ్చినాడు కదా. మన పాపముల కొరకు వచ్చినాడు, మన పాపముల కొరకు చనిపోయినాడు, ఆయన తిరిగి లేచినాడు కదా. ఎందుకు? మనం అందరం ఎవరి బిడ్డలకు కావాలని? దేవుని. మనం ఎవరి పిల్లలకు కావాలా? దేవుని యొక్క పిల్లలము కావాలి. మనం దేశంలో నమ్ముకోకపోతే మనం ఎవరి పిల్లలం అంటారు? సాతాను పిల్లలు. ఎవరి పిల్లలు? మనము ఎవరి పిల్లలు? సాతాను పిల్లలు. ఎవరైతే దేవుని నమ్ముకుంటారో వారు మాత్రమే ఎవరి పిల్లలు? దేవుని. యేసు ప్రభు నమ్ముకున్న పిల్లలు ఎవరు? దేవుని నమ్ముకున్న వారు. మనం ఎవరు నమ్ముకోవాలా? దేవుణ్ణి. అర్థమైందా? మన హృదయంలో స్థలం ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలా? అలాంటి వారు ఎక్కడికి వెళ్తారు? దేవుని మార్గానికి వెళ్తారు, దేవుని రాజ్యానికి వెళ్తారు. వాళ్ళు అలాంటి వారికి
దేవుడు పరలోకంలో బహుమానాలు సిద్ధపరిచినారు. మనం ఏం చేయాలంటే దేవుని ఇంట్లో పని చేయాలి. ఎక్కడైనా దేవుని ఇంట్లో ఏం చేయాలా? చిన్న చిన్న పనులు చేస్తారా మరి? చేస్తావా? ఏం చేయాలి మనం? దేవుని ఇంట్లో చిన్న చిన్న పనులు చేయాలి. అర్థమైందా? దేవుని మార్గంలో నడవాలి. ఒక మార్గం ఏ మార్గము? రెండే మార్గాలు. ఒకటేంటి? విశాలమైన మార్గం. రెండోది ఇరుకు మార్గం. విశాల మార్గంలో వెళ్ళే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? గట్టి చెప్పాలా? ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. ఏయ్ ఇంకొక మార్గము, ఇంకొక మార్గం ఏంటి? ఇరుకు మార్గం. ఇరుకు మార్గంలో వెళ్ళే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఇరుకు మార్గంలో వెళ్ళే వాళ్ళు ఏం పనులు చేస్తారు చెప్పాలి మీరు. మంచి పనులు చేస్తారు. మంచి పనులు ఏంటివి చెప్పాలి? పిసికిలో చెప్పినారు. మంచి పనులు ఏంటి? గట్టిగా చెప్పు. గట్టిగా చెప్పు. ఒకటి బైబిల్ చదువుతారు. ఇంకా ప్రార్థన చేస్తారు. ఇంకా అందరికీ ఎవరి గురించి చెప్తారు? యేసు ప్రభు గురించి చెప్తారు కదా. ఆహారం లేని వాళ్ళకి ఏం చేస్తారు? ఆహారం ఇస్తారు. బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇస్తారు. ఎవరన్నా అనారోగ్యంతో హాస్పిటల్లో ఉంటారనుకోండి, వాళ్ళ కొరకు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. వారికి సహాయం కూడా చేస్తారు. అలాంటి వారు ఎక్కడికి వెళ్తారంటే పరలోక రాజ్యానికి వెళ్తారు. అర్థమైందా? నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలా? పాట పాడాలి. పాట పాట పాడబడాలి. పాడబడాలి అందరూ. మార్గములు కలవని బైబిల్ చెప్పుచున్నది. ఏ మార్గము కావలయును నేడే నిశ్చయించుకొను. పాడాలి. రెండే రెండు మార్గములు కలవని బైబిల్ చెప్పినా కదా. పాడబడము లేము. వద్దన్నా కొంచెం అయిపోతుంది. పాడబడండి. రెండే రెండు మార్గములు కలవని బైబిల్ చెప్పుచున్నది. ఏ మార్గము కావలయును నేడే నిశ్చయించుకొను. పాట పాడాలి. విశాల మార్గము అపాయము నడుపును నిన్ను నరకముకు. పడాలి. వికి విశాల మార్గము అపాయము నడుపును నిన్ను నరకముకు. ఇరుకు మార్గమును కోరుకొను నడుపును నిన్ను జీవానికి. ఇరుకు మార్గమును కోరుకొను నడుపును నిన్ను జీవానికి. పాడమన్నా. రెండే రెండు మార్గములు కలవని బైబిల్ చెప్పుచున్నది. ఏ మార్గము కావలయును నేడే నిశ్చయించుకొను. నేనే మార్గము సత్యమని జీవముని చెడివాడనని. నేనే మార్గము సత్యమని జీవముని చెడివాడనని. నా ద్వారానే తప్ప మరి చేరరు ఎవ్వరు పరమునకు. నా ద్వారానే తప్ప మరి చేరరు ఎవ్వరు పరమునకు. రెండే
ఋతు పాడదు సరిపోతుంది. చెప్పుచున్నది ఏ మార్గము కావలయును నేనే నిశ్చయించుకొను. పాపికి జీతం మరణంబుకే పాపికి జీతం మరణంబు పరిశుద్ధ యేసే మార్గంబు. పాపికి జీతం మరణంబు పరిశుద్ధ యేసే మార్గంబు. తెరువునేదు హృదయ ద్వారము స్వీకరించు ప్రభు యేసుని. తెరువునేదు హృదయ ద్వారము స్వీకరించు ప్రభు యేసుని. రెండే రెండు మార్గములు బైబిలు చెప్పుచున్నది ఏ మార్గము కావలయును నేనే నిశ్చయించుకొను. ఎన్ని మార్గాలంట? రెండే రెండు మార్గాలు. ఏం చేయాలి మనం ఏ మార్గంలో వెళ్ళాలో మనం ఏం చేసుకోవాలి? నిశ్చయించుకోవాలి, అంటే నిర్ణయించుకోవాలి. ఏ మార్గంలో వెళ్తారు మీరు చెప్పాలి. విశాలమైన మార్గమా ఇరుకు మార్గమా? ఇరుకు మార్గంలో ఏముందంట? జీవము ఉంది. విశాలమైన మార్గంలో ఏముంది? మరణం ఉంది. విశాలమైన మార్గంలో ఏముంది? మరణం ఉంది కదా. మరణము అగ్నిగుండము ఉంది. ఇరుకు మార్గంలో ఏముందంట? జీవం ఉంది. అర్థమైందా? జీవం ఉంది, పరలోక రాజ్యము ఉంది. కంటివాక్యం పలకండి. యేసు అందరు పలకాలి. చేతులు కట్టుకోండి. అందరు పలకాలి. చేతులు చక్కాలి. పలకాలి. అందరు పలకాలి. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును. అందరూ పలకాలి. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. ఋతు కలుపుతున్నావా? యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. మోకరించండి. మోకరించాలి. అందరూ కలుపు. ఈసయ నేను కూడా ఇరుకు మార్గంలో వెళ్ళడానికి సహాయించండి. ప్రతిరోజు కూడా బైబిల్ ప్రార్థన చేసుకోవడానికి, బైబిల్ చదవడానికి, నీ మార్గంలో నడవడానికి నాకు సహాయం చేయని అందరూ ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. కళ్ళు మూసుకుని అందరూ ప్రార్థన చేసుకోండి. ఇట్లా అందరూ ఇట్లా చేతులు జోడించి అందరూ ప్రార్థన చేసి ఋతు కళ్ళు మూసుకోవాలి. అందరూ కళ్ళు మూసుకోవాలి. ప్రార్థన చేసుకోవాలి. అందరూ కృపా ప్రేమ గల తండ్రి, చిన్న దేవాన్ని చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా నమ్మదగిన దేవుడు కనుక ప్రభావానికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. రాజులైన ప్రభులకు ప్రభైన దేవుడు తండ్రి, సర్వాధికారమైన దేవుడు తండ్రి, సృష్టికర్త ప్రభా, సమస్తాన్ని సృష్టించిన నా గొప్ప దేవుడు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవాలన రెండే రెండు మార్గాలను జ్ఞాపకం చేసుకొచ్చినారు ప్రభావం తండ్రి. ఒకటి విశాలమైన మార్గం తండ్రి. దేవాలన అందులో నడిచేవారు ప్రభా నిత్య నరకానికి వెళ్తారు సెలవిచ్చారు ప్రభా. నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవాలన వారి అగ్నిలో వేయబడతారని సెలవిచ్చారు ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. విశాలమైన మార్గములు నేను మేము ప్రభా నా తండ్రి. దేవాలన మా పిల్లలైన వారు మార్గంలో వెళ్ళబడినట్టుగా ప్రభా మీరు మా కొరకే ప్రాణం పెట్టి వచ్చారు తండ్రి. ప్రభా నా తండ్రి దేవా మేము చనిపోవడం మీరు నరకానికి వెళ్ళటం మీకు ఎంత మాత్రం ఇష్టం లేదు ప్రభా. నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. బిడ్డలు దీవించు, జ్ఞాపకం చేసుకుని విశాల తండ్రి దేవా తిరిగి తండ్రి విశాలమైన మార్గం కాకుండా ప్రభా ఇరుకు మార్గంలో వారు నడిచేవాడిగా ఉండగలుగుతున్నాను సహాయించండి నా తండ్రి. ప్రతి దినము కూడా ఉదయం లేవంగా ప్రభావ ప్రార్థన చేసుకునే అనుభవంలో బైబిల్ చదివేవారిగా ఉండటానికి సహాయించండి
నీకు కొరకు ప్రార్థన చేసేవారిగా నీ పని చేసేవారిగా ప్రభావ తండ్రి దేవాలైనా తండ్రి దేవా చిన్న చేతులతో చిన్న కాళ్ళతో ప్రభావ తండ్రి మీ సేవ చేసేవారిగా ఉంటారమ్మని ప్రార్థిస్తుంది తండ్రి బిడ్డలు దీవించండి ఆశీర్వదించడానికి జ్ఞాపకం చేస్తుంది నా మాటలు వారి హృదయాల భద్రపరచుకుంటూ నన్ను సహాయించింది ప్రభు నీకెంతో చెల్లిస్తాను కట్టి వాక్యాన్ని బట్టి చెల్లిస్తాను యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం రాబడినట్టుగా నేనే మార్గము సత్యము జీవమునైనా సెలవిచ్చినారు ప్రభా తండ్రి నీ ద్వారానే తప్ప ఎవ్వరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేరు ప్రభా నా తండ్రి దేవాలన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటూ రండి మీ మాటలు హృదయాల భద్రపరచుకోవడం సాధించి వాళ్ళు నడవలసిన మార్గం నేర్పించమని సెలవించారు నేర్చుకోవడానికి పైకి పంపించాలా దేవాలయకి ఎంతో నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామములు స్తుతిస్తున్నాము తండ్రి ఇది ఎవరైనా రాని సన్నిధికి రాలేకపోవచ్చు వారిని జ్ఞాపకం చేసుకుని దీవించమని యేసుక్రీస్తు నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్.